వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో లక్నో వేదికగా ఈ రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇవాల్టి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠినతరం అవుతాయి. పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఒకే మ్యాచ్లో మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. మరి ఇవాళ గెలుస్తుందో లేదో అనేది ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ సీజన్లో లక్నో జట్టు లీగ్ దశలో చెన్నైతో ఒకే మ్యాచ్ ఆడుంది. కాబట్టి రెండు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా ఈవెంట్లో లక్నో ప్రదర్శన ఇప్పటి వరకు ఆకట్టుకుంది. లక్నో జట్టు గత 3 మ్యాచ్లో అద్భుతమైన విజయాలు సాధించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ గత 5 మ్యాచ్లో ఓటములను ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై ఏ విధంగానైనా గెలవాల్సిందే. ఇక రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు గుజరాత్ టైటన్స్తో జరిగిన చివరి మ్యాచ్లో అద్భుతంగా రాణించింది. 3 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో చెన్నై గత సీజన్ విజేత కోల్కతా నైట్ రైడర్స్తో తన చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో చెన్నై తన సొంత మైదానంలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెన్నై జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైంట్స్ కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగగా ఈ కాలంలో చెన్నై ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అదే సమయంలో లక్నో 3 మ్యాచ్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. రైట్, ఇక ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ గురించి చర్చిద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే చక్రి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా సుధీర్ గారు? యా, మూవింగ్ ఆన్ అండి, లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్, ఆఫ్ కోర్స్. చెప్పండి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండనుంది అంటారు సుధీర్ గారు? మీరు హెడ్లైన్స్ లో చెప్పినట్టుగా చక్రి, దాదాపుగా ఎవ్రీ మ్యాచ్ లో విక్టరీ అనేది మ్యాండేటరీగా మారింది చెన్నై సూపర్ కింగ్స్ కు. బికాస్ ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్ విన్ అగైనెస్ట్ ముంబై 5 on the trot ఓడిపోవడం తోటి చాలా ప్రెషర్ లోకి వచ్చారు చెన్నై సూపర్ కింగ్స్. బట్ miracles do happen, in IPL miracles do happen in cricket, so they're just hoping for miracles to happen. ఎందుకంటే 8 మ్యాచెస్ లో మినిమం నేను అనుకుంటాను 6 విక్టరీస్ అయితే వాళ్ళకి కంపల్సరీ కావాలి, జస్ట్ సేఫర్ సైడ్ ఉండడానికి. 7 అనేది అఫ్ కోర్స్ చాలా సరిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. బికాస్ వాళ్ళు ఆడే మ్యాచెస్ కూడా ముంబై తోటి ఉన్నాయి, ఆర్సీబీ తోటి ఒక మ్యాచ్ ఉంది, అండ్ ఆ తర్వాత మరికొన్ని మ్యాచెస్ కూడా హోమ్ లో ఆడబోతున్నారు కనుక ఐ థింక్ ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించినట్లయితే దే కెన్ గెయిన్ అ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బ్యాక్. 5 మ్యాచెస్ లో వరుసగా ఓడిపోవడం అనేది నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ విత్ చెన్నై, అండ్ దట్ టు 3 మ్యాచెస్ చెన్నైలో కూడా ఎప్పుడు ఓడిపోలేదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ధోని వచ్చిన తర్వాత కూడా అఫ్కోర్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినారు, అండ్ ఇప్పటి వరకు టోర్నమెంట్ లో కూడా ద లోయెస్ట్ స్కోర్ చూసాం మనం 103 అగైనెస్ట్ కోల్కతా. అండ్ ధోని అఫ్కోర్స్ ఎంత అద్భుతమైనటువంటి కెప్టెన్ అయినప్పటికీ కూడా ఎంత మ్యాజిక్ వ్యాండ్ అనేది ఎవరి చేతిలో ఉండదు అది ప్లే చేయడానికి. బట్ దే కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ద మిరకల్స్ టు హ్యాపెన్ ఫర్ దెమ్. బికాస్ కొన్ని కాంబినేషన్స్ ముఖ్యంగా వర్కౌట్ కాకపోవడం అనేది ఒక బిగ్ రీజన్ ఈ పర్టికులర్ సీజన్ లో. వాళ్ళకు దే హావ్ ట్రైడ్ సో మెనీ ప్లేయర్స్. యాక్చువల్లీ వాళ్ళు ట్రై చేసినటువంటి ప్లేయర్స్ ఎక్కువ ఏ టీం కూడా చేయలేదు. దాదాపు 20 ప్లేయర్స్ ఆడించి ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ఇన్ ద మిడిల్ రుతురాజ్ గాక్వాడ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కావడం అన్ని కూడా ఏది కూడా కలిసి రాలేదు. అండ్ త్రిపాఠి హాజ్ నాట్ బీన్ ఎట్ హిస్ బెస్ట్. దీపక్ ను ట్రై చేశారు, విజయ్ శంకర్ ట్రై చేశారు, ఒక్క కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఓవర్టర్న్ తీసుకున్నారు ఒక మ్యాచ్ లో, శామ్ కరణ్ ఆడాడు. అండ్ ఏ కాంబినేషన్ పూర్తిగా వర్కౌట్ కాకపోవడం ఒక రీజన్. అండ్ దట్
వి హావ్ హర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. ధోని కూడా లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం అనేది వర్కౌట్ కాలేదు. బట్ ధోని లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి అదే చేస్తున్నాడు. 7th 6th పొజిషన్ లోనే ఆడుతూ ఉన్నాడు. అండ్ ఒక ఫినిషర్ గానే అతన్ని చూసాం, బట్ నాట్ యాజ్ అ బ్యాటర్ యాక్చువల్లీ, బట్ యాజ్ అ కీపర్ గా ఐ థింక్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. కొన్ని అద్భుతమైనటువంటి టేక్స్, క్యాచెస్ అండ్ రన్అట్స్ చేయడం చూస్తున్నాం. సో ఐ థింక్ ఈ రోజు నుంచి వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి, ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ముందుకు వెళ్ళాలి. బికాస్ ఐపీఎల్ లో గతంలో చాలా టీమ్స్ కూడా ఓడిపోయినటువంటి టీమ్స్ ముందుకు వచ్చి గెలవడం చూసాం. అండ్ ఇప్పుడు గెలుస్తున్నటువంటి టీమ్స్ కూడా ఓడిపోయే ఛాన్స్ లేకపోలేదు. బికాస్ వి సా యెస్టర్డే ఢిల్లీ 4 straight wins తర్వాత వాళ్ళు అగైన్స్ ముంబై ఓడిపోయినారు. ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ ఇన్ ఢిల్లీ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఐపీఎల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రికెట్ పర్టికులర్లీ. అయితే సుధీర్ గారు, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మీరు చెప్పినట్టుగా ఇవాళ ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠినతరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి లోనే అవకాశం ఉందంటారా ఈ రోజు? దే విల్ నాట్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫర్ షూర్. ఎందుకంటే ఇంకా 7 మ్యాచెస్ ఉంటాయి. సో 7 మ్యాచెస్ లో 7 wins అప్పుడు మీరు అన్నట్టుగా చక్రి కంపల్సరీ అయిపోతాయి. సో అప్పుడు చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడేది ముంబైలో ఆడతారు. అండ్ తర్వాత కపుల్ ఆఫ్ మ్యాచెస్ హోమ్ టౌన్ ముందు కూడా ఆడబోతున్నారు. ముంబైలో ఆడిన తర్వాత 20th రోజు ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకి ముంబైలో ఒక డిఫికల్ట్ ఎగ్జామినేషన్ ఉంది. దాన్ని పాస్ కావాలి వాళ్ళు. అఫ్కోర్స్ దే డూడ్ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ అగైన్స్ ముంబై. బట్ ఈ మ్యాచ్ లో మీరు అన్నట్టుగా విక్టరీ సాధించినట్లయితే కొంచెం కాన్ఫిడెన్స్ ముఖ్యంగా గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బ్యాక్ రావాలి వాళ్ళకు. సో వన్స్ దే గెయిన్ దట్ బ్యాక్ యాక్చువల్లీ దే కెన్ బి డిఫరెంట్ సైడ్. దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. సైడ్ లో మీకు మహేందర్ సింగ్ ధోని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మీకు కాన్వే అండ్ రచిన్ రవీంద్ర కంటే మంచి ఓపెనింగ్ ప్లేయర్ దొరకాలంటే కూడా చాలా కష్టం. బట్ అన్ఫార్చునేట్లీ కాన్వే స్కోర్ చేస్తున్నా గానీ ఆ పేస్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అండ్ రచిన్ రవీంద్ర కూడా అండర్ బిట్ ఆఫ్ ప్రెషర్ అన్నట్టుగా కనబడుతుంది. అండ్ స్టార్టింగ్ నుండి కూడా మనం వాళ్ళకి ఏ కాంబినేషన్ రియల్ గా వర్కౌట్ కాలేదు. బికాస్ దే ట్రైడ్ త్రిపాఠి అండ్ రచిన్ రవీంద్ర కాంబినేషన్ యాజ్ అన్ ఓపెనర్ గా. దట్ వాజ్ యాక్చువల్లీ నాట్ ఎ గుడ్ మూవ్ అనిపించింది. ఎందుకంటే రితురాజ్ గాయక్వాడ్ కు గతంలో కూడా యాజ్ అన్ ఓపెనర్ గా బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది. సో అది ఒకవేళ కంటిన్యూ చేసినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా ఉండడం తోటి ఈ వాంటెడ్ టు ప్లే ఇన్ ఎ డిఫరెంట్ రోల్. అండ్ ఆ తర్వాత ఇంజరీ అతన్ని టోర్నమెంట్ నుంచి రూల్ అవుట్ చేయడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. బట్ స్టిల్ వాళ్ళకు టీం ఉంది, ప్లేయర్స్ ఉన్నారు. మీకు ఎక్స్పీరియన్స్ విషయం మాట్లాడినట్లయితే మీకు టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. తర్వాత నూర్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్, ఈస్ వేరింగ్ ద పర్పుల్ క్యాప్ ఎట్ ద మూమెంట్ 12 wickets తోటి. అండ్ కానీ వాళ్ళకి అనుకున్నట్టుగా మీడియం పేసెస్ లో ఫారిన్ బౌలర్స్ లో ఓవర్టన్ ఒకసారి ట్రై చేశారు. ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ తర్వాత అతన్ని తీసుకోలేదు. అండ్ పతిరానా కూడా ఐ థింక్ ఫస్ట్ ఫేజ్ లో అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు. బికాస్ పతిరానా వెన్ ఈ ప్లేస్ ఫర్ చెన్నై ఈజ్ టోటలీ ఎ డిఫరెంట్ బౌలర్. ఇంటర్నేషనల్ రికార్డ్ అండ్ చెన్నై ఐపీఎల్ రికార్డ్ చూసినట్లయితే మీకు చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ కనబడుతుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ఈజ్ నాట్ ఆల్సో క్లిక్డ్ వెల్ యాక్చువల్లీ. బట్ ఈ రోజు నుంచి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. ఏదైనా కానీ లైఫ్ లో ఓటమిని ఎప్పుడు స్వీకరించకూడదు అసలు. బికాస్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటే, పాజిటివ్ అప్రోచ్ తోటే ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు విజయాలు అనేవి ఉంటాయి ఏ ఫీల్డ్ లోనైనా కానీ చక్రి. అండ్ హోప్ దట్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా ఆల్ రౌండర్స్ రచిన్ రవీంద్ర, మీరు అన్నట్టుగా రవిచంద్రన్, అశ్విన్, విజయ్, దీపక్ హుడా, కమలేష్, రామకృష్ణ, రవీంద్ర జడేజా ఉన్నారు ఆల్ రౌండర్స్. అదేవిధంగా బ్యాటర్స్ రాహుల్ త్రిపాఠి, షేక్ రాషిద్, ఆడే సిద్ధార్థ్, వాన్స్ బేడి కూడా ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ కూడా ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ధోనికి ఎంత ఛాన్సెస్? వాళ్ళు ఎక్స్పీరియన్స్ పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు త్రిపాఠి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అని తీసుకున్నారు, దీపక్ కూడా తీసుకున్నారు. బట్ వై డిడ్ దే ట్రై యంగ్స్టర్స్ లైక్ రాషిద్? బికాస్ నేను రాషిద్ యొక్క ఆటను కపుల్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్స్ లో కమెంటరీ చెప్పినప్పుడు చూసాను. ఈజ్ అ బ్రిలియంట్ ఆల్రౌండర్ అండి. అసలు యాక్చువల్ గా అతడు ఈవెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆడడానికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని ఒక స్కౌట్స్ లో సెలెక్ట్ చేసి టీమ్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ కొనసాగుతూ వచ్చాడు కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అతనికి అవకాశం లభించలేదు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ మంచి రెప్యుటేషన్ ఉంది ఆంధ్రాలో. మంచి హిట్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ ఈవెన్ లీడర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అండ్ మరొక న్యూస్ ఏంటంటే వాళ్ళకు ఆయుష్ మాట్రే అని చెప్పి ఒక ప్లేయర్ జాయిన్ కాబోతున్నాడు. నాట్ టుడే, ఈజ్ అ ముంబై ప్లేయర్ అండ్ ఈజ్ రికార్డ్ హెస్ బిన్ ఫెంటాస్టిక్ అండి. యాజ్ అ 17-year-old బాయ్ గా పృథ్వీ షా రికార్డు, జైస్వాల్ రికార్డును కూడా బదులు కొట్టాడు విజయ్ హజారే ట్రాఫీలో. ఆ తర్వాత ఈవెన్ రంజీ ట్రాఫీస్ లో కూడా జనవరిలో జరిగినటువంటి సౌరాష్ట్ర అగైనెస్ట్ మ్యాచ్ లో 148 in 93 డెలివరీస్ విత్ 13 బౌండరీస్ అండ్ 9 sixes. జస్ట్ ఇమాజిన్ ఎటువంటి ప్లేయర్. సో ఇటువంటి ఫార్మాట్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేటటువంటి ప్లేయర్. అండ్ ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సాధించాడు. బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, వికెట్ తీసుకోగలుగుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ టుడే ఈ మైట్ నాట్ జాయిన్. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను టీమ్ లో జాయిన్ కాబోతున్నాడు. కానీ ముంబైలో జరిగే మ్యాచ్ ఆన్ 28th ఐ థింక్ వీ కెన్ సీ హిమ్ ప్లే ఇన్ ముంబై. బికాస్
ఫ్యూచర్ స్టార్ గా కూడా అందరు ఎక్స్పర్ట్స్ యూనో ఎదిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఫ్యూచర్ మెటీరియల్ ఆఫ్ ఇండియన్ మెటీరియల్ అంత టాలెంట్ ఉంది అని చెప్పి. బట్ వీ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మీకు మాక్సిమం క్రికెటర్స్ అందరూ కూడా ముంబై నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అందులో ఇతడొక్కడు కూడా ఉన్నాడని చెప్పి. జస్ట్ అతని వయసు 17 సంవత్సరాలండి. సో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ కూడా చేయగలుగుతాడు. సో ఇస్ అ ఫ్యూచర్ స్టార్ అని చెప్తాడు. వన్స్ ఈ జాయింట్స్ మేబీ ఫ్యూచర్ ఐపీఎల్స్ కొరకు పర్వాలేదు అనిపించుకోవచ్చు. బికాజ్ చెన్నై ఎప్పుడు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ ఒక ఓల్డ్ ప్లేయర్స్ తో ఆడేటటువంటి ఆ ట్యాగ్ కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ అది నేను అనుకుంటాను కొంచెం వాళ్ళని ప్రెషర్ లోకి తీసుకొని వచ్చింది. సో బట్ దే మైట్ ట్రై ఎనీ టైం. అయితే సుధీర్ గారు, చెన్నై కానీ లక్నో కానీ టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా, బౌలింగ్ ఎంచుకుంటే బెటరా? నిన్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ విషయంలో మనం చూసాం. ఢిల్లీ టాస్ గెలిచింది కానీ బౌలింగ్ ఎంచుకుంది, చేజింగ్ లో మాత్రం ఓటమి పాలైంది. సి నేనేమనుకుంటానంటే కపుల్ ఆఫ్ అంటే లాస్ట్ వీక్ నుంచి అయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినటువంటి ట్రెండే కొనసాగుతుంది. నిన్న కూడా దట్ కూడా వ్యాపెండ్. వాట్ అండ్ ఇన్నింగ్స్ కరుణ్ నాయర్ ప్లేడ్. 2022 తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. అండ్ ప్రతిసారి కూడా యునో జస్ట్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ అని చెప్తూనే ఉన్నాడు. ఈ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ ఆల్సో ఇన్ ఐపీఎల్. అండ్ ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి రికార్డు ఉందండి. విదర్భ ఆడాడు రంజీ ట్రోఫీలో. విదర్భ వి ఆల్ నో అగైన్ ది బికేమ్ రంజీ ఛాంపియన్స్ అన్నారు. కేరళను ఓడించారు, బాంబేని సెమీఫైనల్ ఓడించాడు. సో ప్రతిసారి కూడా యూనో ఒక కాల్ అయితే ఇస్తూనే ఉన్నాడు ఇండియన్ సెలెక్టర్స్ కు. నా దగ్గర ఇంకా ఉంది. బికాస్ ఆఫ్టర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఒక ప్లేయర్ ను ఇప్పటికీ ఇండియన్ టీమ్ లో ఆడటం లేదు అంటే జస్ట్ యూనో ఇమాజిన్ చేయండి. సో మెనీ పీపుల్ హావ్ బీన్ ట్రైడ్. బట్ అన్ఫార్చునేట్లీ అతడు చేసినటువంటి కొన్ని కమెంట్స్ యూనో సెలెక్టర్స్ విషయం కాంట్రవర్సీగా మారడం అండ్ అతన్ని దూరం పెట్టడం అనేది రియల్ గా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ థింగ్. బికాస్ యూనో ఎవరైనా కానీ మర్చిపోవాలి. యాక్చువల్లీ సెలెక్టర్స్ కు రియల్ గా చెప్పాలంటే ఒక పెద్ద హృదయం ఉండాలి, వాళ్ళకు మంచి హృదయం ఉండాలి, ఆ కైండ్నెస్ అనేది చూపించాలి. ప్లేయర్ యొక్క టాలెంట్ మనకి ఇంపార్టెంట్ అండి. నేను ఎంత అద్భుతంగా ఆడాడు అసలు. ముంబై బౌలర్స్ కు రియల్ గా చెప్పాలంటే ఏం అర్థం కాలేదు. ఈవెన్ బుమ్రా అండ్ అతని మధ్యలో హీటెడ్ కాన్వర్జేషన్ కూడా చూసాము, ఎక్స్చేంజ్ చేసుకున్నారు వాళ్ళు మిడిల్ లో. ఇక్కడ బుమ్రా లాంటి బౌలర్ ను కూడా అసలు యాక్చువల్గా లెక్క చేయలేదు. ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ నైట్లీ అండ్ ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ సెంచరీ చేయలేకపోయాడు, ఢిల్లీని గెలిపించలేకపోయాడు. బికాస్ ద మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. పోర్ షార్ట్ సెలెక్షన్ రాహుల్ నుంచి మిగతా వాళ్ళ నుంచి. అదర్వైజ్ దే కూడా వన్ ఆల్సో. సో యూనో అటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారండి రియల్ గా చెప్పాలంటే. సో అంటే మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ చాలా ఇంపార్టెంట్ కనుక ఐ థింక్ ఈ కెన్ డెఫినెట్లీ క్లెయిమ్ ఎ ప్లేస్. సుధీర్ గారు, మీరు చెప్పలేదు టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకుంటే బెటరా, బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా? అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో బ్యాటింగ్ అనేది నేను ఏమనుకుంటానంటే ఉపయోగపడేది. బికాస్ బ్యాటింగ్ చేసినటువంటి టీం నిన్న ఫస్ట్ గెలవడం చూసాను, చేంజింగ్ కష్టంగా కనబడింది. అండ్ అట్లాగే లాస్ట్ 4-5 మీరు 7 మ్యాచెస్ లో దాదాపు ఒక 5 టీమ్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ గెలిగాయి. అండ్ లక్నోలో ఉన్నటువంటి రికార్డ్ ఏంటంటే లక్నోలో మొన్న మ్యాచ్ లో అఫ్ కోర్స్ యూనో లక్నో చేజ్డ్ ద మ్యాచ్ యాక్చువల్లీ అండ్ గెలిచారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి వికెట్స్ డిఫరెంట్ గా. ఇక్కడ 9 వికెట్స్ ఉంటాయి ముఖ్యంగా లక్నోలో. సో 9 వికెట్స్ లో ఇప్పటి వరకు 3 మ్యాచెస్ లో 3 డిఫరెంట్ వికెట్స్ యూజ్ చేశారు. ఒకటి టోటలీ రెడ్ సాయిల్, ఒకటి బ్లాక్ సాయిల్ వికెట్, అండ్ ఇప్పుడు ఈ రోజు యూజ్ చేసే వికెట్ కొంచెం బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ చేసే సాయిల్ యూజ్ చేసేలాగా ఒక రిపోర్ట్ అయితే మనకుంది. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది బికాస్ బ్లాక్ అండ్ రెడ్ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్లో బౌలర్స్ ఎక్కువగా రాణించవచ్చు. అండ్ లక్నో కొన్ని యూనో ఏరియాస్ లో బిగ్ బౌండరీస్ కూడా ఉంటాయి. సో స్పిన్నర్స్ లో మైట్ బి బిగ్గర్ టుడే అని నాకు అనిపిస్తుంది. అండ్ నేనేమనుకుంటానంటే ప్రెషర్ లో ఉన్నటువంటి టీమ్స్ ఎప్పుడు కూడా చేజింగ్ కంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేసి అపోజిషన్ ప్రెషర్ లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ చెన్నై షుడ్ డూ దట్ బికాస్ చెన్నై చేజింగ్ లో మనం చూసాం వాట్ హ్యాపెండ్ అగైన్స్ట్ ఆర్సీబీ. టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు, తర్వాత ఆర్సీబీ 119 వాళ్ళు చేజ్ చేయలేకపోయారు. సేమ్ థింగ్ ఎక్సెప్ట్ ముంబై అగైన్స్ట్ వాళ్ళు చేజ్ కొంచెం ఈజీగానే చేయగలిగారు. బట్ ఆ తర్వాత స్ట్రగుల్ కొనసాగుతూ వచ్చింది వాళ్ళకు. సో ఈవెన్ పంజాబ్ లో వాట్ హ్యాపెండ్ చక్రి, పంజాబ్ కూడా 200+ స్కోర్ చేసిన తర్వాత చేజ్ చేయలేకపోయారు. సో చేజింగ్ లో ఎప్పుడైతే కొన్ని సమస్యలు ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఐ థింక్ దే హ్యాడ్ బెటర్ బ్యాట్ ఫస్ట్. అఫ్ కోర్స్ కోల్కతా అగైన్స్ట్ ఇట్ వాజ్ ద పూరెస్ట్ పర్ఫార్మెన్స్. 103 కాల్అవుట్ అయినారు. యూనో ఒక రేర్ డే అనుకోవచ్చు వాళ్ళ హిస్టరీలో కూడా. అండ్ టుడే నేనేమనుకుంటానంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ బ్యాడ్ ఐడియా ఆల్సో. రైట్. ఇక ఎల్ఎస్జీ సిఎస్కే ఈ 2 టీంలు మొత్తం 5 మ్యాచ్లో తలపడగా చెన్నై 1 మ్యాచ్లోనే గెలిచింది, లక్నో 3 మ్యాచ్లలో గెలుపొందింది. ఈ ట్రాక్ రికార్డును ఈ 2 టీంలు ఇలానే కొనసాగిస్తే అంటారా? ట్రాక్ రికార్డ్స్ ఈ సంవత్సరం అన్ని కూడా కొంచెం ఏవి వర్కౌట్ కాలేదు. బికాస్ వీ హావ్ డిస్కస్డ్ సో మెనీ టైమ్స్. చెన్నైలో 3 మ్యాచ్లు ఎప్పుడైనా ఓడిపోయినారా? అండ్ అట్లాగే ముంబైని ఆర్సీబీలో ఓడించింది, చెన్నైని ఆర్సీబీలో ఓడించింది 2008 తర్వాత. సో ఢిల్లీ చెన్నైని ఓడించింది 2010 తర్వాత.
అండ్ ఈవెన్ ఢిల్లీకి రీసెంట్ టైంలో ముంబై అగైన్స్ మంచి రికార్డు ఉంది, బట్ ఎస్టర్డే ది లాస్ట్ ముంబై. సో యా, బట్ లక్నో కాన్ఫిడెన్స్ హ్యాస్ బీన్ గుడ్ అండి. లక్నో ఇప్పటి వరకు మీకు పర్ఫార్మెన్స్ కనబరచలేదు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు ద టాప్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఇన్ మ్యాగ్నిఫిసెంట్ ఫార్మ్. అండ్ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మిచెల్ మార్క్స్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ టుడే, బికాస్ అతని డాటర్ కు మంచిగా లేకపోవడంతో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆడకపోయినా కానీ రిషబ్ పంత్ ఆ రాల్ చిన్నగా ఫిల్ చేయగలిగాడు, ఓపెన్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదు చేశాడు మార్క్రమ్ తోటి. సో మిచెల్ మార్ష్ వచ్చాడంటే మరొకసారి వాళ్ళకు ఒక బిగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈస్ బీన్ ఇన్ బ్రిలియంట్ ఫార్మ్. ఒక జీరో పక్కకు పెట్టినట్టయితే ప్రతి మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ, బిగ్ హాఫ్ సెంచరీస్ అండ్ దట్టు ఇన్ క్విక్ టైమ్ లో సాధిస్తున్నాడు. పూరన్ విషయం ఎంత చెప్పా తక్కువనే, బికాస్ 21+ crores పెట్టి అతన్ని రిటైన్ చేసుకున్నారు అన్నదానికి ఈ సంవత్సరం ఒక మంచి రిజల్ట్ అతను ఉంటూ చూశాను నిజంగా చెప్పాలంటే. ఈస్ బీన్ బ్రిలియంట్ అండి. అండ్ దట్టు డోంట్ ఫర్గెట్ చక్రి, స్పిన్నర్స్ అగైనెస్ట్ అతనికి 250+ స్ట్రైక్ రేట్ ఉంది ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. ఈవెన్ పేసర్స్ 150, అంటే ఏ బౌలర్ కూడా లెక్క చేయడానికి ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ఈజ్ లైక్ ద బెస్ట్ అంటాం కదా, అటువంటి ఫామ్ లో ఉన్నాడు. జనరల్ గా పూరన్ కన్సిస్టెన్సీ ఇంత కనబరచడు ఎప్పుడు కూడా. వెస్టిండీస్ ఆడుతున్నప్పుడు కూడా ఒక 4 matches ఆడితే ఒక 50 అలా చూసేవాళ్ళం కానీ, బట్ ఈస్ బిన్ వెరీ కన్సిస్టెంట్, హిట్టింగ్ ద బాల్ నైస్లీ. యాక్చువల్లీ ఫ్రమ్ ద వర్డ్ గో బాల్ హిట్ చేస్తున్నాడు, క్లీన్ గా హిట్ చేస్తున్నాడు. అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ బదోని కూడా వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. ఓన్లీ రిషబ్ పంత్ ఫామ్ అనేది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ గా మారింది కానీ, బట్ ఈ ఆల్సో లుక్డ్ ఇన్ గుడ్ టచ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగైన్స్ గుజరాత్. సో ఐ థింక్ దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ అండి. అండ్ ఈవెన్ బౌలర్స్ లో కూడా చక్రి ఒక్క ఫారిన్ బౌలర్ లేకుండా ఆడినటువంటి టీం ఇప్పటివరకు నేను అనుకుంటాను లక్నో సూపర్ జెయింట్స్. వాళ్ళకున్న ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ షమార్ జోసెఫ్ ని ఇప్పటి వరకు వాళ్ళు ట్రై చేయలేదు, అతడు ఒక్కడే ఉన్నాడు. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా శార్దూల్ ఠాకూర్ ద అన్సోల్డ్ ప్లేయర్ ఈస్ డెలివరింగ్ ద గుడ్స్, వికెట్స్ తీస్తున్నాడు. అండ్ రతి హాస్ బీన్ ద బెస్ట్ ఫైండ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. దట్ స్పిన్నర్ మంచి గ్రిప్ తోటి బౌలింగ్ చేస్తున్నాడు, ఫాస్ట్ రన్ చేసి మంచి మంచి బ్యాటర్స్ ని బీట్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ బిష్నాయ్ ఆల్సో బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో ఒక్కొక్క ప్రాబ్లం మెల్లమెల్లగా బౌలింగ్ లో కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అండ్ దట్ వితౌట్ ఎనీ ఫాస్ట్ బౌలర్ కూడా వాళ్ళు మ్యాచెస్ గెలుస్తున్నారు అంటే ఐ థింక్ దే ఆర్ పుట్టింగ్ అప్ ద లోకల్ బౌలర్స్ ఆర్ రియలీ డూయింగ్ వెల్. ఆకాష్ దీప్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఏర్పడింది షార్దూల్ కు, ఆవేష్ ఈజ్ ఆల్సో డూయింగ్ అ గుడ్ జాబ్. సో దే హావ్ గాట్ అ గుడ్ డీసెంట్ బౌలింగ్ యూనిట్. అంత మీరు ఇన్ కంపారిజన్ ద బెస్ట్ కాకపోయినా కానీ, బట్ దే ఆర్ డెలివరింగ్ ద గుడ్స్ ఆన్ ఒకేజన్స్. రైట్, ఇక లక్నో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి కూడా అద్భుతాలు సృష్టిస్తూ వస్తుంది లక్నో. అయితే ఈ రోజు ఆల్రౌండర్స్ మిచెల్ కావచ్చు, అబ్దుల్, షాబాజ్, యువరాజ్, శార్దుల్ ఆల్రౌండర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? See, Abdul, we know that what kind of a player actually. VVS Lakshman లాంటి ఒక లెజెండరీ క్రికెట్ నుండి ఒక మంచి కితాబ్ అందుకున్నాడు హైదరాబాద్ ఆడుతున్నప్పుడు. ఐ థింక్ ఈ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆల్సో. అండ్ లక్ష్మణ్ అంత మెచ్చుకున్నాడు అంటే డెఫినెట్లీ అంతలో స్పెషల్ క్వాలిటీ ఉన్నట్టే. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇయర్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఫార్చునేట్లీ అనుకోవాలి లక్నోకు, బికాస్ లక్నో ఈస్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ. అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ లో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అండ్ బదోని వాళ్ళకు మంచి సపోర్ట్ అందిస్తున్నాడు అండి లోవర్ ఆర్డర్ బ్యాటర్లు. అండ్ ఇంకా వాళ్ళకు మిల్లర్ నుంచి రియల్ మిల్లర్ పర్ఫార్మెన్స్ చూడలేదు, బట్ వీ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈజ్ యాక్చువల్లీ. ఒక కిల్లర్ పర్ఫార్మెన్స్ అవసరం కూడా అతని నుండి, బట్ ఆ అవసరం ఎక్కువగా పడలేదు బికాస్ వాళ్ళకు టాప్ ఆర్డర్ ఈ సీజన్ లో ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు. మీకు మిచెల్ మార్ష్, మార్క్రమ్, తర్వాత పూరన్ ఎవరికి ఛాన్స్ ఇవ్వడం లేదు. వీళ్ళు ముగ్గురు కలిసే మీకు చూసినట్లయితే ఇప్పుడు సాధించినటువంటి వాళ్ళు ఒక 10 half centuries వీళ్ళే షేర్ చేసుకున్నారు బిట్వీన్ దెమ్ అమాంగ్ దెమ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ మీకు లోవర్ ఆర్డర్ కి ఎక్కువగా పని పడలేదు రియల్ గా. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ ఢిల్లీ కూడా వాళ్ళు 210 స్కోర్ చేశారు. అండ్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంత పెద్ద బిగ్ ప్రాబ్లమ్స్ ఏర్పడలేదు వాళ్ళకైతే లక్నోకు. ఓన్లీ థింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్ గెలిచే మ్యాచెస్ ఓడిపోవడం అగైన్స్ ఢిల్లీ 65 for 5 అప్పుడు ఫస్ట్ మ్యాచ్ లోనే ఢిల్లీ ఓడిపోవాలి. బట్ ఆ తర్వాత అశుతోష్ ప్లేడ్ అండ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. అండ్ ఆ మ్యాచ్ లో వాళ్ళు ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. దే డిఫీటెడ్ హైదరాబాద్, దే డిఫీటెడ్ అదర్ టీమ్స్ ఆల్సో. దే ఆర్ లుకింగ్ గుడ్ యాజ్ అ టీమ్ యాక్చువల్లీ. ఓకే, అయితే సుధీర్ గారు, చివరి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సొంత గడ్డపై చెన్నై ఓటమి పాలైంది. ఇవాళ లక్నోని చెన్నై నివారించగలుగుతుందా? ఈ రోజు ధోని విజృంభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఐ హోప్ సో. కొంచెం నా గట్ ఫీల్ ఏం చెప్తుందంటే చెన్నై మైట్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ టుడే బికాస్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. అండ్ దట్ ధోని లాంటి వాళ్ళు కెప్టెన్ గా ఉండడం అనేది ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్. బట్ ఏ కెప్టెన్ అయినా కానీ టీమ్ పర్ఫార్మెన్స్ చక్కగా ఉండాలని కోరుకుంటుంటారు. అండ్ యాజ్ ఎ టీమ్ ధోనికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. చెప్పండి. ధోనికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. ధోని ఈ రోజు విజృంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని. ఒక మ్యాజిక్ బ్యాండ్ ప్లే చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. బట్ ఆ ప్రెషర్ నుంచి బయటికి రావాలి. అసలు యాక్చువల్ గా వాళ్ళు స్టార్ట్స్ అద్భుతంగా జరగలేదు. మీరు చూడండి వాళ్ళు చేంజ్ చేస్తున్నప్పుడు కూడా
పవర్ ప్లే లో జస్ట్ 6+7+ రన్స్ స్కోర్ చేస్తున్నారంటే సచ్ ఎ బిగ్ బ్యాటింగ్ యూనిట్. మీకు రచిన్ రవీంద్ర ఎంత మంచి హీటరో మన అందరికీ తెలుసు. అండ్ ఆన్ ఇండియన్ వికెట్స్ పైన బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది. 2023లో సెంచరీలో మూత మోగించాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆల్సో. అండ్ అతన్ని నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు చక్రి ఈవెన్ బౌలర్ గా కూడా ఉపయోగించుకోలేదు. ఈ కెన్ బౌల్ ఆల్సో, కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇచ్చినట్లయితే ఈ కెన్ గెట్ వికెట్స్ అండ్ ఈజ్ అ గుడ్ ఫీల్డర్. అండ్ అక్కడ కొంచెం వాళ్ళు అతను ఉపయోగించుకోలేకపోయారు. అంటే ఒక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది అతను బౌలింగ్ చేసినట్లయితే. అండ్ కాన్వే 2023లో ఎటువంటి రోల్ అయితే ప్లే చేశాడో అటువంటి రోల్ అవసరం కూడా వాళ్ళకు. ఈజ్ అ గుడ్ ప్లేయర్. బట్ ప్రాబ్లమ్ విత్ కాన్వే ఈజ్ యాక్చువల్లీ మీరు 50 balls లో 100 కొట్టమంటే ప్రతిసారి సాధ్యం కాదు. ఈజ్ జస్ట్ కొంచెం క్లాసికల్ మూడ్ లో ఆడేటటువంటి ప్లేయర్. లూజ్ బాల్స్ ను పని చేస్తుంటాడు. అండ్ అతని షాట్స్ కూడా మీరు చూడండి, మోస్ట్ ప్యూర్ క్రికెట్ షాట్స్, క్రికెట్ ప్లేయింగ్ షాట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ స్లాగర్ యాక్చువల్లీ. ఏదైనా హిట్ చేస్తాడు కానీ క్లీన్ గా హిట్ చేస్తాడు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకు ఒక మంచి స్టార్ట్ అవసరం. బికాస్ దే బిన్ ట్రైంగ్ సో మెనీ కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు కనుక కాన్వే అండ్ రచిన్ కాంబినేషన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఆడున్నారు కనుక ఐ థింక్ దే షుడ్ ప్లే బెటర్ క్రికెట్ టుడే. అయితే సుధీర్ గారు, లక్నో పరుగుల్ని కట్టడి చేయాలంటే ఈ రోజు చెన్నై బౌలర్స్ ఖలీల్ గాని, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ గోపాల్, నేతన్ ఎలిస్ పైన కూడా ప్రెషర్ ఉండే అవకాశం ఉందట. మీరు మంచి పేరు చేశారు. అసలు శ్రేయస్ గోపాల్ కూడా ఎందుకు ఆడించడం లేదు? బికాస్ శ్రేయస్ గోపాల్ యాక్చువల్లీ ఈజ్ అ బిగ్ హిటర్ అండి. చాలా బ్రహ్మాండంగా హిట్ చేస్తాడు బాల్ ను. తర్వాత మంచి లెగ్ స్పిన్నర్ గా కూడా ఉపయోగపడతాడు. అండ్ ఈ ఫీల్డ్స్ వెల్ ఆల్సో. అవుట్ ఫీల్డ్ లో టాల్ మ్యాన్ కనుక ఈ టేక్స్ సమ్ గుడ్ క్యాచెస్ ఆల్సో. అండ్ అతడు కూడా మీరు అన్నట్టు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా కనీసం అతను ఉపయోగించుకున్నట్లయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ ది. ఉపయోగించుకుంటే ఈ రోజు చాలా కీలకం వీళ్ళు, ఈ నలుగురు కూడా కీలకం. ఈవెన్ రషీద్ ను ఉపయోగించుకోవచ్చు. కొంచెం యంగ్ టాలెంట్ కూడా తీసుకొని రావాలి వాళ్ళు. ఎందుకంటే చెన్నై ఎప్పుడు కూడా they pin their hopes on experience. అయితే అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ షూటర్, డౌట్ లేదు. నిన్న మనం చూసాం కదా కరణ్ శర్మ ఎటువంటి బౌలింగ్ చేశాడు. 3 wickets తీసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది ముంబై కూడా. బట్ ఎవ్రీ టైమ్ యంగ్ టాలెంట్ ఉన్నప్పుడు కొంచెం మిక్స్ చేసినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. యాక్చువల్లీ దే హ్యావ్ ప్లేయర్స్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రషీద్ ఉన్నాడు వాళ్ళ ఆడడానికి. మొన్న చూసాం కంబోజ్ ఆడించారు. కంబోజ్ చాలా పేస్ ఉందండి అతను. ఈ హిట్స్ ద డెక్ అండ్ ఆ తర్వాత బౌన్స్ రాబడతాడు ఎటువంటి వికెట్ పైన. బట్ అతన్ని కొంచెం లేట్ గా స్టార్ట్ చేశారు అనిపించింది. ఒక వికెట్ తీసుకున్న తర్వాత ఆ మ్యాచ్ లో నోబడీ కూడా డన్ ఎనీథింగ్. 103 స్కోర్ చేసినప్పుడు ఐ థింక్ అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే ఇట్ వాజ్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. ఈవెన్ రహానే కూడా మ్యాచ్ అయిన తర్వాత చెప్పాడు 170, 180 స్కోర్ చేసేటటువంటి వికెట్ పైన చెన్నై కొలాప్స్ అయింది అండ్ మాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ అదర్వైజ్ యాక్చువల్లీ మరొక మంచి బ్యాటిలే ఉంటుండే అని చెప్పి. సో దే హావ్ గాట్ బౌలర్స్, దే హావ్ గాట్ బ్యాటర్స్. బట్ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. అదొక్కటే ఒక బిగ్ ప్రాబ్లమ్ గా మారిపోయింది చెన్నైకి. అండ్ అన్ఫార్చునేట్లీ మధ్యలో రుతురాజ్ గాక్వాడ్ ఇంజరీ కారణంగా దూరం కావడం అనేది ఒక బిగ్ షాక్ లాంటి న్యూస్ వల్ల. అయితే లక్నో క్రికెట్ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది ఈ రోజు? ఈ రెండు టీంలలో ఎవరికి పిచ్ ప్లస్ కానుందంటారు సుధీర్ గారు? ఐ థింక్ లక్నో హ్యాస్ ప్లేడ్ 3 so far here and I think this is going to be the last match there. And ఆ తర్వాత వాళ్ళు 2 గెలిచారు, ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు రియల్ గా చెప్పాలంటే ఎఫర్ట్లెస్ గా చేజ్ చేసే వాళ్ళే. బట్ లాస్ట్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోవడం తోటి అది లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ డ్రాగ్ కావాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఎ గుడ్ వికెట్ అండి. 190, 180 స్కోర్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఒక 200 కూడా చూసాం. అండ్ ఇక్కడ పూర్తి మీకు బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఈ రోజు యూజ్ చేసే వికెట్ కొంచెం రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్అప్ వికెట్ యూజ్ చేస్తున్నారు కనుక మేబీ బౌన్స్ ఏదైనా కొంచెం లో ఉంటుందా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ఇక్కడ కూడా మంచి స్కోర్స్ చూసాం. అండ్ నేను అనుకుంటాను ఒక మంచి బ్యాటిల్ అయితే చూడబోతున్నాం బిట్వీన్ దీస్ 2 teams టుడే. బికాస్ చెన్నై దే ఆర్ గోయింగ్ టు ఫైర్ ఆల్ ఎవ్రీథింగ్, ఆల్ సిలిండర్స్ అంటాం కదా. సో అట్లా ఆడబోతున్నారు, అందులో డౌట్ లేదు. బికాస్ దే హ్యావ్ టు విన్ ఫ్రమ్ టుడే ఎవ్రీ మ్యాచ్. ఓకే, రిషబ్ పంత్ సారథ్యంలో ఈ రోజు ఎల్ఎస్జీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఈజ్ లెడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఓన్లీ యాజ్ ఎ కెప్టెన్ గా కెప్టెన్సీ పర్వాలేదు కానీ బట్ నాట్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. బికాస్ కెప్టెన్స్ జనరలీ లైక్ శ్రేయస్ అయ్యర్ ఈ స్కోరింగ్ రన్స్, అజింక్య రహానే స్కోరింగ్ రన్స్. అండ్ అట్లా పర్ఫార్మెన్స్ లేదు. శుభన్ గిల్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. సో ఒక కెప్టెన్ ఎప్పుడు కూడా అంటుంటాం కదా మనం చక్రి, ఏ కెప్టెన్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అని చెప్పి. ఎందుకంటే కెప్టెన్ స్వయంగా అద్భుతంగా ఆడుతున్నప్పుడు టీమ్ లో కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. బట్ రియల్ గా చెప్పాలంటే ఒక 1-2 మ్యాచెస్ లో రిషబ్ పంత్ అవసరం కూడా పడలేదు. ఎందుకంటే ఆ జాబ్ అంతా కూడా వాళ్ళు ముఖ్యంగా టాప్ 3 players ఫినిష్ చేస్తున్నారు. మీకు పూరన్ ఛాన్స్ ఇవ్వడం లేదు ఎవరికి. అండ్ అదే రకంగా మిచెల్ మార్ష్ అండ్ మాక్రమ్ కూడా మళ్ళీ తిరిగి తన అద్భుతమైనటువంటి ఫామ్ లోకి వచ్చాడు. అండ్ యాజ్ అ బౌలర్ గా కూడా ఉపయోగపడుతున్నాడు. సో రిషబ్ పంత్ నేను అనుకుంటాను విత్ ద బ్యాట్ కూడా పర్ఫామ్ చేసినట్లయితే మనం అంటుంటాం కదా ఇప్పుడు కూడా సోనే పే సుహాగా లాగా అయిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ రియల్ ఫామ్. వన్స్ హీ కమ్స్ బ్యాక్ ఇన్ టు దట్ ఐ థింక్ అంతకంటే ఎక్కువ ఏం కోరుకోలేరు వాళ్ళు. అయితే సుధీర్ గారు, ఇక్కడ మనం ఎల్ఎస్జీ బౌలర్స్ చూస్తున్నట్లయితే దిగ్వేష్ సింగ్, సిద్ధార్థ్, రవి బిష్ణయ్కి ఎలాంటి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందంటారు? ఐ థింక్ బిష్ణయ్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో తీసుకున్న తర్వాత మంచి బౌలింగ్ చేశారు. రతి మనం చెప్పాం కదా ఒక స్పెషల్ ఫైండ్ ఫర్ దెమ్ దిస్ సీజన్. అండ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈవెన్ ఏమంటున్నారంటే
ఫ్యూచర్ ఇండియా టీమ్ లో కూడా అంటే ఫ్యూచర్ ఇండియాకి ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి, టాల్ మ్యాన్ అండ్ చాలా క్విక్ గా డెలివరీస్ వేస్తుంటాడు, వేరియేషన్ ఉంది అతని బౌలింగ్ లో అండ్ బాల్ స్కిడ్ అవుతుంది. సునీల్ నారాయణ్ స్టైల్ అతడు అడాప్ట్ చేసుకున్నాడు. చాలా మంచి బౌలర్ గానైతే పేరు తెచ్చుకున్నాడు. అండ్ దట్టు మంచి మంచి బ్యాటర్స్ అతడు రియల్ గా చెప్పాలంటే కంగు తినిపిస్తున్నాడు. సో సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ వి హావ్ సీన్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్లీ సిద్ధార్థ్ కూడా బౌలింగ్ చేసినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కనబడతారు. ఈ రోజు మీరు అన్నట్టుగా సిద్ధార్థ్ యాజ్ అ స్పెషల్ బౌలర్ గా కూడా అవసరం ఉంటది కావచ్చు స్పిన్ కావాలి అంటే, ఎందుకంటే మీకు బ్లాక్ అండ్ రెడ్ స్టైల్ మిక్స్ ఉన్నప్పుడు ఐ థింక్ స్పిన్నర్స్ డెఫినెట్లీ కెన్ డూ బెటర్ జాబ్. అయితే సుధీర్ గారు, ఈరోజు లక్నో క్రికెట్ స్టేడియంలో ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటారు ఈ రోజు? అదేవిధంగా గత 3 రోజులుగా 180 ప్లస్ ఈస్ పాసిబుల్ నాకు అనిపిస్తుంది. ఈవెన్ మన గుజరాత్ కూడా నేను అనుకుంటాను యాక్చువల్లీ 220-30 చేసే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. 103 వితౌట్ లాస్. ఆ తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ కావడం అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్లోనెస్ అనేది చూసాం. ఈవెన్ గుజరాత్ టీమ్ యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఎక్కువగా వాళ్ళకు బట్లర్ లాంటి ప్లేయర్లు అవుట్ అయిన తర్వాత కూడా ప్రెషర్ అనేది చూస్తున్నాం వాళ్ళకు, బికాస్ టెవేటియా ప్రతిసారి రాణించడం లేదు వాళ్ళకు. దట్ హ్యాపెండ్ అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ లో 243 చేంజ్ చేస్తున్నప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నంత వరకు ఒక పేస్ మెయింటైన్ చేశారు. సడన్ గా శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రైక్ రొటేషన్ సరిగ్గా జరగలేదు అండ్ ఎవరు కూడా మిడిల్ ఆర్డర్ లో క్లిక్ కాలేదు. సో దే కేమ్ వెరీ క్లోజ్. ఆ మ్యాచ్ లో కూడా ఓడిపోయినారు. అండ్ మొన్నటి మ్యాచ్ లో కూడా 200+220 అరౌండ్ కూడా సాధ్యంగా కనబడింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోవడం ఐ థింక్ ప్రెషర్ లోకి తీసుకొచ్చింది. సో నేను అనుకుంటాను లక్నో ఇస్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్, బట్ టుడే వీ డోంట్ నో బికాస్ ఫస్ట్ టైం. సుధీర్ గారు చివరిగా మీరు ఒకటి చెప్పండి. ఈ సీజన్ లో ఆల్మోస్ట్ మీరు చెప్పినన్ని కూడా నిజమవుతున్నాయి. ఈ రోజు ఎల్ఎస్జి సిఎస్కే లో ఏది ఈ రోజు మ్యాచ్ వినే అవకాశం ఉంది? ఒక మొక్కలో చెప్పండి. I think I go with Chennai Super Kings today because Chennai Super Kings I'm sure ఒక మిరకల్ వాళ్ళు చేస్తారు ఈ రోజు అన్నట్టు ఒక కాన్ఫిడెంట్, ఒక గట్ ఫీల్ అయితే నాకు ఉంది. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ.